సింగపూర్ ప్రభుత్వం అందించిన రాజధాని ప్రణాళికలపై వైకాపా అనవసర విమర్శలకు దిగుతోందంటూ తెదేపా మండిపడింది. ఆ పార్టీ నేతలు అవాస్తవాలను ప్రచారం చేయడాన్ని మానుకోవాలంటూ తెదేపా నేతలు కళా వెంకట్రావు, బాబు రాజేంద్ర ప్రసాద్ హితవు పలికారు. ప్రత్యేకించి వైకాపా శాసనసభ్యురాలు చేసిన వ్యాజ్యాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పనికిరావు, కనీసం అపోజిషన్ లో కూర్చోబెడితే అపోజిషన్ లీడర్ గా కూడా పనికిరానటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు మారిపోతున్నారు. ఈవేళ సీడ్ క్యాపిటల్ రావటం వలన బడ్జెట్ ఎక్కడ పెట్టారని ఒక ఆమె ప్రశ్నిస్తుంది. మరి ఆమె గురించి మనం చెప్పుకోనక్కర్లేదు. డైలాగ్ డెలివరీ తప్ప రాజకీయాల్లో ఏం మాట్లాడాలనేటటువంటి అవగాహన లేనటువంటి వ్యక్తి కాబట్టి అక్కడ విడిచిపెట్టేద్దాం. అవాకులు చవాకులు పేలటం జరిగింది. మాస్టర్ ప్లాన్ బాహుబలిల ట్రైలర్స్ లాగా ఉన్నాయని చెప్పి ఆవిడ వెటకారం చేస్తున్నారు. పాపం ఆవిడ తెలిసి చెప్పిందో తెలియక చెప్పిందో గాని అది వాస్తవమే. ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ హాలీవుడ్ స్థాయిలో బాహుబలిని ఎలా నిర్మించారో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ అమరావతిని సుసాధ్యం చేసి చూపెడతారు.